హౌ టు బార్బీ ఛానల్కు స్వాగతం. ఈ రోజు మన కథలో ఏం జరగబోతుందో చూద్దాం. చూసే ముందు మా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. మీరిచ్చే లైక్ మాకు ఎంతగానో మోటివేటివ్గా ఉంటుంది. ఈ రోజు మనం గీత వాళ్ళ ఇంట్లో ఉన్నాం. ఇక్కడ జున్ను స్కెచ్ పెన్ పట్టుకొని కూర్చొని ఉన్నాడు. ఈ రోజు సండే అవ్వడంతో గోడ మీద పెయింటింగ్ వేద్దామని రాజా అనుకుంటాడు. అంతలో గీత రాజా దగ్గరికి వస్తుంది. ఏమండి, ఏం చేస్తున్నారు? ఈరోజు సండే కదా, సరదాగా జున్నుని తీసుకుని షాపింగ్కి వెళ్ళొద్దామండి. లేదు గీత, నెక్స్ట్ టైం వెళ్దాం. మన దగ్గర ఈ వైట్ పెయింట్ ఉంది కదా, ఎలాగూ దీన్ని ఎందుకు వేస్ట్ చేయడం అని ఇక్కడ గోడకు వేస్తున్నాను నేను. ఎందుకండి ఈ పెయింటింగ్? గీత, పిల్లలు కార్టూన్స్ ఎక్కువగా ఇష్టపడతారు కదా, ఈ గోడ మీద చాలా రకాల బొమ్మలు వేద్దాం. అప్పుడు జున్ను చిన్ని వాళ్ళు చక్కగా ఆడుకుంటారు. అంతేకాదు ఇది చూడ్డానికి కూడా చాలా అందంగా ఉంటుంది. అవును, మీ ఐడియా చాలా బాగుందండి. సరే, నేను వెళ్ళి టిఫిన్ రెడీ చేస్తాను. మీ పని అవ్వగానే లోపలికి రండి. 2 నిమిషాలు గీత, అయిపోతుందిలే, వచ్చేస్తాను. నువ్వు కూడా ఉండు. అలా ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక అలా రాజా పెయింటింగ్ చేయడం కూడా పూర్తవుతుంది. గీత, ఈ పెయింటింగ్ ఆరిన తర్వాత మనం నీట్గా బొమ్మలు వేద్దాం. ఈలోపు చిన్ని మున్ని వాళ్ళు జున్ను కోసం వస్తారేమో చూస్తూ ఉండాలి. లేకపోతే ఈ పెయింటింగ్ అంతా వేయడం టైం వేస్ట్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళు పిచ్చి పిచ్చి గీతలు గీస్తూ చిరాకు చేస్తారు కదా. పిల్లలు చిరాకు చేస్తే వాళ్ళకి పనిష్మెంట్ ఇస్తాను. అలా రాజా గీతతో చెప్తూ ఉంటాడు. అయ్యో, పిల్లలు ఏం పాడు చేయర్లేండి, మనం చూస్తూనే ఉంటాం కదా, ఏం కాదులేండి. మీరు టిఫిన్ చేద్దురుగాని రండి. అలా రాజా లోపలికి వెళ్తాడు. అక్కడ జున్ను స్కెచ్ పెన్ పట్టుకుని కూర్చోవడం చూస్తాడు. జున్ను, ఏం చేస్తున్నావు? ఒక్కడివే కూర్చున్నావు? చదువుకుంటున్నా డాడీ. గుడ్ బాయ్ జున్ను. సరే, నువ్వు మంచిగా చదువుకున్నాను. నేను టిఫిన్ చేయడానికి వెళ్తున్నా. అలా రాజా టిఫిన్ చేయడానికి వెళ్తాడు. అంతలో చిన్ని, మున్ని, చింటూ, చింకి అందరూ గీత వాళ్ళ ఇంటికి సైకిల్ మీద వస్తూ ఉంటారు. దారిలో చింటూ చిన్ని వాళ్ళతో ఇలా అంటాడు. ఏంటి చిన్ని, అందరూ ఇంత బరువుగా ఉన్నారు? అసలు సైకిల్ కదలడం లేదు తెలుసా? ఇదిగో చింటూ, నువ్వు ఇలా జోకులు వేస్తూ ఉంటే ముగ్గురం కలిసి నిన్ను కొడతాం, అర్థమైందా? అవును అవును, మనం చింటూని కొడదాం. సరేనా మున్ని, ఇంకోసారి ఇక ఏమనకుండా ఉంటాడు. అలా అందరూ మాట్లాడుకుంటూ తిట్టుకుంటూ వస్తూ ఉంటారు. అలా చిన్ని, మున్ని, చింటూ, చింకి గీత వాళ్ళ ఇంటికి చేరుకుంటారు. అరే, ఏంటిది గోడ మొత్తం ఇలా తెల్లటి పెయింటింగ్ వేసింది? ఎవరు వేసుంటారబ్బా? ఇంకెవరు వేస్తారు? వేస్తే రాజా అంకుల్, లేదంటే గీత ఆంటీ. అంతేకాని జున్ను మాత్రం వేయడు కదా. ఇదిగో చింటూ, ఇప్పుడే కదా నిన్ను మున్ని తిట్టింది, అయినా సరే మళ్ళీ అలాగే మాట్లాడుతున్నా. బ్యాడ్ చింటూ. అవన్నీ తర్వాత, ఇప్పుడు మనం ఒక గేమ్ ఆడుకుందామా ఫ్రెండ్స్? ఏం గేమ్? ఏం గేమ్ చిన్ని? మనం అందరం కలిసి డ్రాయింగ్స్ వేద్దాం ఈ వైట్ బోర్డు మీద. ఓకే చిన్ని. అలాగే చిన్ని. చిన్ని, ఏం డ్రాయింగ్స్ వేద్దాం చెప్పు. అరే, నీకంత తొందర ఎక్కువ చింటూ, చెప్తానుండు. మీ అందరికీ ఏ డ్రాయింగ్స్ బాగా వచ్చో ఒక్కొక్కటిగా వేద్దాం, సరేనా? నాకు ఓకే చిన్ని. నాకు ఫ్లవర్ డ్రాయింగ్ బాగా వచ్చు. నేను ఫ్లవర్ డ్రా చేస్తాను. అలాగే మున్ని, నేను నీలో ఫ్లవర్ అనుకుంటున్నావా? ఫైరు. చింటూ, కోపం తెప్పించకు. ఇదే లాస్ట్ అండ్ ఫైనల్. ఇంకోసారి ఇలా చేస్తే మా గేమ్లో నుండి పంపించేస్తాం. అలా చిన్ని చింటూకు వార్నింగ్ ఇస్తుంది. సరే సరే ఫ్రెండ్స్, అందరికీ సారీ. నాకు ఐస్ క్రీమ్ బాగా వచ్చు. నేను ఐస్ క్రీమ్ డ్రా చేస్తాను. నేనేం డ్రా చేయాలబ్బా? అలా చింకి ఆలోచిస్తూ ఉంటుంది.
ఆ, గుర్తొచ్చింది, నేను క్లౌడ్స్ వేస్తాను. మీరందరూ చెప్పారు కదా, ఇక ఇప్పుడు నేను చెప్తున్నాను చూడండి. నేను హౌస్ డ్రా చేస్తాను. అలా అందరూ ఒక్కొక్కరుగా వాళ్ళ వాళ్ళ డ్రాయింగ్స్ ఆ గోడ మీద వేస్తారు. అంతలో అక్కడికి జున్ను వస్తాడు. ఆ, చిన్ని చిన్ని ఏం చేస్తున్నారు? డ్రాయింగ్స్ వేస్తున్నారా? మీ పని డాడీకి చెప్తా. అలా అంటూ జున్ను లోపలికి వెళ్తాడు. డాడీ బయట గోడ మీద అక్క వాళ్ళు డ్రాయింగ్స్ వేస్తున్నారు. అలా జున్ను రాజాతో చెప్తాడు. ఓ అవునా, ఎవరక్కడ డ్రాయింగ్స్ వేసేది? నేను కార్టూన్స్ వేద్దామని అనుకుంటే పెయింటింగ్ మొత్తం వేస్ట్ చేసేశారు. అలా రాజా అరుస్తూ అక్కడికి వస్తాడు. వామ్మో నాకేం తెలీదు, నేను వెళ్ళిపోతాను ఇక్కడ నుంచి. ఓ అమ్మో, నాకేం తెలీదు, నేను కూడా పారిపోతాను. అలా పిల్లలంతా అక్కడి నుంచి పారిపోతారు. ఫ్రెండ్స్, చూశారు కదా, ఇదే ఈరోజు మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.